అనుమానాలు ఉంటాయి. మీరు నన్ను చాలా ప్రశ్నలు అడుగుదామని ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఆల్రెడీ మేనిఫెస్టో తయారై ఉంటుంది మీ దగ్గర, నాకు తెలుసు ఆ విషయం. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తాను. ఫస్ట్ అరెస్ట్ చేయొచ్చో లేదో తర్వాత సంగతి. ఒక యూట్యూబ్ ఛానల్లో డిస్కషన్ జరుగుతుంది. రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని బొకడా బైబిల్ అన్నాడు. నేను ఈ పదాలు ఉపయోగించకూడదు, నన్ను క్షమించండి. అదే బైబిల్ గ్రంథాన్ని, అమ్మ ఆడబిడ్డలు ఉన్నారు నన్ను మన్నించండి, మీ బ్రదర్ అనుకోండి, లంజల పుస్తకం అన్నాడు బైబిల్ గ్రంథాన్ని. అదే బైబిల్ గ్రంథంలో ఉండే మరీని యేసుక్రీస్తు ప్రభు తల్లి వ్యభిచారం చేసి కన్నది అని చెప్పి మాట్లాడినప్పుడు నేనేమన్నానంటే, అరే నాయన, బైబిల్లో భూత పుస్తకం అంటున్నారు మీరు, మరి మీ గ్రంథాల్లో ఉన్నాయి ఏంట్రా అని చెప్పి ఆ గ్రంథంలో ఆ గ్రంథ రచయిత రాసిన ఓ చిన్న విషయం చెప్పానండి నేను. దానికి ఒక కేసు నమోదు చేశారు. నేను కల్పించింది కాదు, ఎటకారం చేయలేదు, నేను ఉన్నదే చెప్పాను. ఒక కేసు. రెండో విషయం ఏంటో తెలుసా, బైబిల్ గ్రంథాన్ని బోధించే ఒక మత బోధకుడిని నేను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు అనేవాడు ఆత్మ తప్ప ఆయనకి విగ్రహం ఉండదు అని బైబిల్ చెప్తుంది. 66 పుస్తకాల్లో ఎక్కడా విగ్రహారాధనకి బైబిల్ ఒప్పుకోదు. ఒక మిత్రుడు ఇంకొక యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి అడిగినప్పుడు నేను చెప్పాను, ఆయన ఆత్మ తప్ప విగ్రహం కాదు, ఒకవేళ అది విగ్రహం అని మీరు భావిస్తే నాకు ఇస్తే పగలగొడతాను అన్నాను. ఆ మాట అనకుండా ఉండాల్సిందే, కానీ బైబిల్ చెబుతున్న దాన్నే నేను చెప్పాను. దీని మీద ఒక కేసు నమోదు చేశారు. ఇంకొక విషయం అండి, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్, అతని పేరు భరత్తో ఏదో ఉంది, అజయ్ బాబు మత కల్లోలాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఒక కేసు పెట్టేశాడు. హుటాహుటిన సాయంత్రం 6:45 సమయంలో ఒక పోలీస్ వ్యాన్, అది పోలీస్ వ్యాన్ కూడా కాదు, మహారాష్ట్రకి సంబంధించినటువంటి నంబర్తో ఉంది, అది సుమో, అది మా ఇంటి ముందుకు వచ్చి ఆగింది. వాళ్ళు సీన్ ఎట్లా క్రియేట్ చేశారంటే, మా ఇంటి ఎదురుగా ఉండే ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారు, వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు తరుముతున్నారు అన్నట్లుగా పోలీసులు క్రియేట్ చేశారు. మరి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు, సాయం చేద్దాం అన్నట్లు మేము బయటికి వెళ్ళాం. వెళ్ళగానే 2 నిమిషాలు అటు ఇటు చూశారు, నన్ను పట్టేసుకున్నారు. నేను అన్నాను, నాకు అర్థమైంది నాయన, సీన్ నాకు అర్థమైంది, నా కోసం వచ్చారని. నేనేం పారిపోయేవాడిని కాదు, ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే నా భార్యకు ఒక మాట చెప్పి వస్తానన్నా కూడా నన్ను వదిలిపెట్టలేదు పోలీసులు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది పోలీసులు అని మాకు ఎట్లా తెలుస్తుందండి? డ్రెస్లో ఉంటే వచ్చింది పోలీసులు అని చెప్తాం. లేదు, వచ్చిన వాళ్ళు, అమ్మ నీ భర్తని ఫలానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం, మీ లీగల్గా మీ లాయర్లకు చెప్పుకోండి అని చెబితే మా వాళ్ళు కంగారు పడరు. వచ్చిన వాళ్ళు కాశీదారాలు కట్టుకున్నారు, ఒక్కొక్కళ్ళు గడ్డాలు పెంచుకొని ఉన్నారు, బొట్లు పెట్టుకున్నారు. అప్పటికే నన్ను చంపుతాను అన్న బెదిరింపులు చాలా వస్తున్నాయి. మరి ఆ పరిస్థితుల్లో మహారాష్ట్ర వెహికల్ అది, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడికన్నా ఎత్తుకెళ్తున్నారో తెలియదు, ఇంటికి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నన్ను తీసుకొని వచ్చారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. మీ రేటింగ్ కోసం రాశారో నాకు తెలియదు, వార్తను వార్తగా చూపించాలని ఆశపడ్డారో నాకు తెలియదు, ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాలని అనుకున్నారో నాకు తెలియదు. కానీ ఆ 7 రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు, 7 రోజులు నేను జైల్లో ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా మీరు పెట్టిన చర్చా వేదికలు దేవుని దయ వల్ల నన్ను బతికించాయి. మీడియా మిత్రులందరికీ కూడా, ఎస్పెషల్లీ డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశా. మీరు చూడండి, నా జుట్టును చూడండి, ఎప్పటి వరకు నేను ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నా. జైలుకి తీసుకెళ్ళిన తర్వాత నేనేమి శిక్షపడ్డ ఖైదీని కాను, లేకపోతే నేనేమి ఉగ్రవాదిని కాను. ఎవరో ఒక అధికారి వాడి జుట్టు మొత్తం తీయమని చెప్పడం నేను విన్నాను పక్కన, అతని పేరు నాకు తెలియదు. ఇది నేను కటింగ్ చేయించుకున్నాను, ఆ మిగిలిన కొంచెాన్ని కటింగ్ చేయించుకొని కలర్ వేయించుకున్నాను. ఎంత దారుణంగా నన్ను అవమానించారంటే, అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీశారు. ఓకే పర్వాలేదు అనుకున్నాను, నిలబడ్డాను. నన్ను జైళ్ళ శాఖకి సంబంధించిన ఒక అధికారి నన్ను చూడడానికి వచ్చాడు, అతని పేరు నాకు తెలియదు. ఆఫీస్లో కూర్చొని ఖైదీలందరితో పాటు నన్ను పిలిపించారు. నేను వెళ్ళాను. వెళితే కాళ్ళకుండా చెప్పులు తీయించారు నాతో. ఎర్రటి ఎండలో నల్లరాతి బండ, అది ఆ బండ మీద నిలబెట్టారు 1/2 గంట సేపు. వచ్చిన వ్యక్తి ఏ కేసులో వచ్చావు అని అడిగాడు. సార్ కమ్యూనల్ ఇష్యూ అన్నాను. అక్కడ మొదలుపెట్టాడండి లానా కొడక అనుకుంటూ. నోటికి ఎన్ని మాటలు వస్తాయి అన్ని మాటలు తిట్టాడు. అతను క్రైస్తవులను తిట్టాడు, ముస్లింలను తిట్టాడు, అందరిని తిట్టాడు.
నేనేమంటున్నానంటే మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం అంతుంటే కాకి డ్రెస్ వదిలేసి కాషాయ బట్టలు కట్టుకొని తిరగండి. నేనే తప్పు చేయలే. నన్ను నోటుకొచ్చినట్లుగా నా తల్లిని కూడా తిట్టాడు. అది చాలా ఇబ్బంది పడ్డానండి. ఇంకో విషయం కూడా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు చెప్పాలి. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు నేను నైట్ డ్రెస్ నైట్ ప్యాంట్ మీద ఉన్నాను. 5 రోజుల పాటు మేడం అవే డ్రెస్లో ఉంచారు నన్ను. ఒక్క జత నా బట్టలు ఇవ్వమంటే ఇవ్వలేదు నాకు. 5 రోజులు నా తోటి ఖైదీలందరూ చెప్తారు. కటింగ్ చేసిన తర్వాత ఒళ్ళంతా షర్ట్ గుచ్చుకుంటూ ఉంటే ఒక్క షర్ట్ తెచ్చుకుంటాను సార్ అంటే ఊరుకోవాలా. నేనేం తప్పు చేశానండి? క్రైస్తవులు కూడా మనుషులే, బ్రతకనివ్వండి అని అడిగాను. ప్రవీణ్ పగడాల గారి మరణం వెనకున్న రహస్యాలేంటో బయటికి రావాలి అన్నాను. మీరు మమ్మల్ని తిడితే ఊరుకోము, మేము కూడా భారతీయులమే, మాకు హక్కులు ఉన్నాయని అడిగాను. ఇది నేను చేసిన తప్ప. ఇంత జరిగాక 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కావాలని అడిగారు నన్ను పోలీసు. నేనేం చేశానో నాకు ఇప్పటికి అర్థం కావట్లా. మీకేమన్నా అర్థం అయితే చెప్పండి. 5 రోజులు పోలీస్ కస్టడీకి అడిగారు నన్ను. ఏం చేద్దామని, చంపేద్దామని. ఎక్కడికక్కడ ఇంత ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నేను బయటకు వచ్చాను అని అంటే ఆ జడ్జి గారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ తల్లి అడిగారు పెట్టిన సెక్షన్లకి ఈ కేసుకి ఏమన్నా సంబంధం ఉందా అని. ఆవిడ పంపించారు. మా లాయర్లు ప్రశాంత్ గారు కావచ్చు, జ్యోతక్క కావచ్చు, ప్రశాంతక్క కావచ్చు, కిరణ్ గారు కావచ్చు, పట్టుబట్టి కొట్లాడి బయటకు పంపించారు. ఇక బయట అభి ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. నేను లేను అన్న ఒక్క విషయమే కానీ 24 గంటలు కూడా నా పనిలోనే ఉన్నాడు అభి. ఏం చేశారు, ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ల దగ్గరికి జనం వచ్చారు. మీకు తెలుసా, అర్ధరాత్రి పూట 500-600 మంది తుకారం గేట్ దగ్గరకు వచ్చారు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. స్టేషన్లు మార్చుకుంటూ నాకు అనిపించింది, ఓరి నాయన న్యాయం గురించి మాట్లాడితే ఎంత ఇబ్బంది పెడతారా అని అనిపించింది. నేను ఏడ్చేశాను కదా. ఎందుకు ఏడ్చానంటే నాకు 2 పిల్లలండి. 1 సంవత్సరంన్నర బాబు, నువ్వు చూసావు కదా తల్లి, 5 సంవత్సరాల పాప. ఆ పిల్లలు నువ్వు వెళ్ళొద్దు డాడీ అని నా కాళ్ళు పట్టుకొని నా పెద్ద బిడ్డ ఏడుస్తుంటే నన్ను లాక్కొని వెళ్ళిపోయారు. అది వీళ్ళు స్టేషన్కి వచ్చి చెప్తే తట్టుకోలేకపోయాను. నేను ఎలా ఉన్నాను, శేషు సినిమాలో రాజశేఖర్ని కానీ చేస్తారే అలా చేశారు నన్ను. జనశాఖ అధికారులకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఆల్రెడీ మా లీగల్ టీం కేసు వేసింది, వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఖమ్మం కమిషనర్ గారి మీద, జైలు శాఖ డీజీ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారట ఎవరో మహానుభావులు. కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. బయటకు వచ్చాను, మళ్ళీ బెదిరింపులు. పోలీసులు ఏమంటారంటే, నేను జైలుకి వెళ్ళడానికి ముందు 5 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించామండి మేము. రాధా మనోహర్ దాస్ ఒకతను, హమారా ప్రసాద్ ఒకతను, లలిత్ కుమార్ సుగ్గుణ ఒకతను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.